ఉంది. ఇక మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ శ్రీ సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్‌లో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన ఎల్లకప్ప ఎస్ఎల్ గారు గెలుస్తారుంది. ఇక హిందూపూర్‌లో శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి బాలకృష్ణ గారు గెలుస్తారుంది. ఇక పెనుకొండ నియోజకవర్గంలో వైఎస్‌సీ పార్టీకి చెందిన కేవీ ఉషాశ్రీ చరణ్ గారు గెలుస్తారుంది. ఇక పుట్టపర్తిలో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక ధర్మవరం నియోజకవర్గం చూస్తే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన కేతిరెడ్డి విఆర్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక కదిరిలో చూస్తే వైఎస్‌సీ పార్టీకి చెందిన మక్బూల్ బిఎస్ గారు గెలుస్తారుంది. ఇక తంబలపల్లె అన్నమయ్య డిస్ట్రిక్ట్ జిల్లా వైఎస్‌సీ పార్టీ ద్వారకాంత్ రెడ్డి గారు గెలుస్తారుంది. పీలేరు నియోజకవర్గం చూస్తే టీడీపీ అభ్యర్థి ఎన్ కిషన్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారుంది. మదనపల్లిలో చూస్తే అన్నమయ్య డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన ఎస్ నిసార్ అహ్మద్ గారు గెలుస్తారుంది. ఇక పునగనూరులో చూస్తే చిత్తూరు జిల్లా టీడీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి గారు గెలుస్తారుంది. ఇక చంద్రగిరి చూస్తే టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట గారు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పవచ్చు. మన ఈ రిపోర్ట్‌లో ఉంది. ఇక తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ అరాని శ్రీనివాసరావు గారు గెలుస్తారుంది. ఇక శ్రీకాళహస్తి తిరుపతి నియోజకవర్గం తిరుపతి డిస్ట్రిక్ట్ శ్రీకాళహస్తి నియోజకవర్గం 128వ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వెంకట సుధీర్ రెడ్డి గారు గెలుస్తారు. ఇక సత్యదేవుడు ఎస్సీ రిజర్వ్డ్ తిరుపతి డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన నొకతోటి రాజేష్ గారు గెలుస్తారుంది. ఇక నగరిలో చిత్తూరు డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీ ఎస్ రోజా గారు గెలుస్తారుంది. ఇక గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ గారు గెలుస్తారుంది. ఇక చిత్తూరు నియోజకవర్గంలో చూస్తే ఎంసీ విజయానంద గారు గెలుస్తారుంది. ఇక పుత్తలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన ఎం సునీల్ కుమార్ గారు గెలుస్తారుంది. ఇక 174 నియోజకవర్గం పాలమనేరులో చిత్తూరు డిస్ట్రిక్ట్ టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక 175 నియోజకవర్గం కుప్పం చిత్తూరు టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారుంది. ఇక మనము పార్టీ వైజ్ విన్నింగ్ క్యాండిడేట్ చూస్తే టీడీపీ అభ్యర్థి మనం చేసిన ఈ సర్వేలో టీడీపీ తెలుగుదేశం పార్టీకి 74 సీట్లు రావడం జరిగింది. ఇక వైఎస్ఆర్‌సీపీ చూస్తే 73 సీట్లు రావడం జరిగింది. ఇక జనసేన పార్టీ 18 సీట్లు రావడం జరిగింది. ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ అనేది రావడం జరిగింది. ఇక బీజేపీ భారతీయ జనతా పార్టీ 6 సీట్లు అనేవి రావడం జరిగింది. ఇక ఇండిపెండెంట్స్ చూస్తే స్వతంత్ర అభ్యర్థులు చూస్తే 3 గెలవడం జరిగింది మన రిపోర్ట్‌లో. నేను 2 సూచనలు చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఎటువంటిదంటే డైరెక్ట్ డెమోక్రసీ కావాలి. డైరెక్ట్ డెమోక్రసీ ఎందుకంటున్నానంటే డైరెక్ట్ డెమోక్రసీ ఎందుకోసం చెప్తాను. స్విట్జర్లాండ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ స్విట్జర్లాండ్ అనే దేశంలో ప్రజలే పాలకులు. ఎందుకంటే ప్రజలే పాలకులు ఎందుకని అంటున్నానంటే అక్కడ మనలాగే ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అంతా అవుతాయి. ఎంపీలు ఇలా ఉంటారు. కాకపోతే అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని. ఆ రాజకీయ నాయకుడు గెలిచి 1 నెల, 2 నెలలైనా అవినీతిపరుడుగా మారారనుకోండి, రీకాల్ విధానం చేత ఆ రాజకీయ నాయకుడు గద్దె దిస్తారు ప్రజలు. అక్కడ ప్రజల చేతుల్లో అధికారం ఉంటది. ప్రజలే మొత్తం ఒక ఓటింగ్ పెట్టి రాజకీయ నాయకుడు గద్దె దించవచ్చును. సో, అక్కడ ఇది ఉంటది. కాకపోతే ఇండియాలో ఒక రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత ఆళ్ళు తప్పు చేసినా, రైట్ చేసినా 5 సంవత్సరాలనేది అలాగే ఉండిపోతున్నారు. ఇంకోటి రెండవది చెప్తున్నాను. ఏదైనా ఒక పథకం పెట్టారనుకోండి, ఆ పథకము ప్రజలకు యూజ్ అవుతుందా లేదని ప్రజలకే వదిలేయాలి. మన దేశంలో అత్యధిక పోస్ట్ ఆఫీస్‌ను కలిగిన దేశం మనదే ప్రపంచంలో. ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజల యొక్క ఒపీనియన్ సర్వే చేసి మీకేం పథకం కావాలి ప్రజల యొక్క లెటర్స్‌లో రాసి ఆ పోస్ట్ ఆఫీసులో పడేస్తే అక్కడ మనకి ఏ పథకాలు కావాలని తెలుసుకొని అది చట్టసభల్లో లోక్‌సభ, పార్లమెంట్ అయితే లోక్‌సభ, రాజ్యసభ, ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే శాసన మండలి అయినటువంటి అసెంబ్లీలో దాన్ని ప్రజల యొక్క సర్వే చేసిన ఆ యొక్క కరపత్రాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో
అసెంబ్లీలో పెడతారు. అప్పుడు ఓటింగ్ పెట్టి అప్పుడు ఎన్నుకుంటారు. అక్కడ ప్రజలకి ఏం కావాలో అక్కడ మనకు తెలుస్తుంది. ఇంకో మూడవది కొత్తగా చెప్తున్నాను. ఇది ఇలాంటివి వస్తే దేశంలో కంపల్సరీగా చేంజ్ అవుతుంది. ఒక నాయకుడు గెలిచిన తర్వాత తప్పు చేసిన అసలు ఎలిగేషన్స్ వచ్చిన న్యూస్ ఛానెల్ వచ్చిన నాయకుడు అలాగే ఉంటున్నాడు. కోర్టులు కూడా తీసుకోవట్లే. ఎందుకంటే కోర్టులకి ప్రూఫ్ కావాలి. సో ఇక్కడ మనకేమంటే మనకంటూ లోక్ అదాలతులు ఉన్నాయి. మనకంటూ న్యూస్ జర్నలిజం ఉంది. ఇక్కడ జర్నలిజాన్ని నేను హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక ఒక సీఎంగా ఎన్నికయ్యారనుకోండి, ఆ సీఎంకి ప్రతి నెల ఒక ఇన్వెస్టిగేషన్ సిబిఐ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో బృందము మరియు జర్నలిస్టులు ఒక ఇద్దరు మరియు జడ్జిలు సమక్షంలో ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ ప్రజలకు తెలిసే విధంగా ఈ ఒక 1 మంత్లో ఏదైతే ఆ రాజకీయ పార్టీ గెలిచిందో ఆ సీఎంగా ఉన్నారో ఆ సీఎంగా గెలిచిన వ్యక్తిని ప్రతి నెల ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్రజల ముందు. అంటే ప్రజలు వీడియో కాన్ఫరెన్స్లో జర్నలిస్టుల ముందు జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ నెలలో ఆ రాజకీయ నాయకుడి మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ఆ ముందు పెట్టి అలా చేస్తే అక్కడ ప్రజలకు ప్రతిదీ తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకులు తప్పు చెయ్యాలనే దోవ ఉండదు. ఎందుకంటే ప్రతి నెల ఫీడ్‌బ్యాక్ వచ్చేస్తుంది ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా. అది జర్నలిస్ట్ ప్రశ్నిస్తారు. సో, ఇలా ప్రతి నెల గెలిచిన నాయకుడు ప్రజల్లో ముందుకు వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి ఆ కాన్ఫరెన్స్ పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో, థ్యాంక్ యూ. ఇది ఇప్పటికే వెరీ లాగ్ అయింది వీడియో. సో, నా పేరు కోనేరు గణేష్. ఎంబీఏ పొలిటికల్ సైన్స్ ఆదిత్య అన్నయ్య యూనివర్సిటీ నందు పూర్తి చేశాను. నా నాకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద పీడిఎఫ్‌లో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీడియోలో అయినా ఈ స్క్రీన్‌షాట్ తీసుకొని స్కాన్ చేస్తే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండ్ మై వాట్సాప్‌కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ థ్యాంక్ యూ. బీ చేంజ్, బీ అవేర్. జై హింద్.